నైకీ వరల్డ్‌లో అతిపెద్ద స్పోర్ట్స్ వేర్ బ్రాండ్ కంపెనీ. రోజుకు 1000 కోట్లు కనీసం వస్తది. రొనాల్డో ఇంకా రఫీల్ రనెల్ అథ్లెట్ వాళ్ళ ప్రొడక్ట్స్‌నైతే యూజ్ చేస్తారు. అంత పెద్ద అథ్లెట్సే వాళ్ళ ప్రొడక్ట్‌ని యూజ్ చేస్తారు. కానీ మీరు నమ్ముతారా? ఎవరైతే నైకీ కంపెనీ షూ బిల్డ్ చేశారో ఆయన ఒక ఫెయిల్ అథ్లెట్ అని. ఆయన బిజినెస్‌ని కార్ డిక్కీలో పెట్టుకొని అమ్మడం స్టార్ట్ చేశాడని స్టార్టింగ్‌లో. ఈ కథ నైకీ ఫౌండర్ ఫిల్ నైట్‌ది. ఈయనైతే 1938లో అమెరికాలోని ఒక చిన్న విలేజ్ పోర్ట్‌ల్యాండ్‌లో అయితే వచ్చి పుట్టాడనమాట. చిన్నప్పటి నుంచి చాలా బాగా రన్నింగ్ చేసేవాడు. ఆయన అల్టిమేట్ డ్రీమ్ ఏందంటే ఒక గ్రేట్ అథ్లెట్ అయితే కావాలని. స్కూల్‌లో, కాలేజ్‌లో చాలా బాగా ప్రాక్టీస్ చేశాడు, కష్టపడ్డాడు. రన్నింగ్‌లో చాలా రేస్‌లయితే గెలిచాడు. అలానే ఎడ్యుకేషన్ కూడా కంటిన్యూ చేశాడు. 1962లో ఎంబీఏ కూడా కంప్లీట్ చేశాడు. ఇప్పుడు కూడా ఆయన రన్నింగ్ కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాడు. కానీ ఒకరోజు మార్నింగ్ ప్రాక్టీస్ చేయగా ఆయనకు ఒక ఆశ్చర్యకరమైన నిజమైతే బయటకొచ్చింది. ఆయన ఏజ్ 24 ఇయర్స్. ఆయన జీవితాన్ని మొత్తం 24 ఏళ్ల సంవత్సరాలను మొత్తం ఆ రన్నింగ్ మీదనే పెట్టాడు. కానీ ఇంకా ఆయనను బెటర్ చేసుకోవడానికైతే స్కోప్ లేదు. ఫిల్ నైట్ అయితే స్టేట్‌లో ఒక మంచి అథ్లెట్ అయితే అయ్యాడు. నంబర్ 1 అథ్లెట్ అయితే అయ్యారు. కానీ వరల్డ్‌లో అయ్యే ఛాన్స్ అయితే లేదు. హి వాస్ గుడ్ బట్ నాట్ బెటర్. వీడియోని ఇంతవరకు ఎవరైతే చూసారో లైక్ అయితే చేసుకోండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చలో వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. అసలు రన్నింగే చేయడానికి కరెక్ట్‌గా షూస్ లేకపోదు. అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు $200 బిలియన్ నైక్ బ్రాండ్‌ని ఎలా నిర్మించాడు. ఒక డిక్కీలో పెట్టుకొని షూస్ అమ్మేవాడు ఇప్పుడు కంట్రీలో ప్రతి స్టేట్లో అతని షూ లేని షాపే ఉండదు. ఈ కథను చివరి వరకు తప్పక చూడండి. ఎంబీఏ కంప్లీట్ చేసిన తర్వాత షూ బిజినెస్ పెడదామని చాలా రీసెర్చ్ అయితే చేశాడు. రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే అడిడాస్, పూమా ఈ 2 కంపెనీలు చాలా నడుస్తున్నాయని. తర్వాత ఇంకా రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఉంటిస్కా టైగర్ అనే బ్రాండ్ అయితే మంచి క్వాలిటీతోని లో ప్రైస్లో అయితే అమ్ముతున్నారని తెలిసింది. సో ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాడు. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అక్కడైతే వాళ్ళు అడిగారు, దేనికి వచ్చినావు అంటే, ఇలా నేను డిస్ట్రిబ్యూషన్ చేస్తాను మీ షూస్ని, నాకు ఇవ్వండి, నా బ్రాండ్ నేమ్ పెట్టుకున్నానంటే, అప్పుడు వాళ్ళైతే నీ బ్రాండ్ నేమ్ ఏం పెట్టుకుంటావు అని అడిగితే అప్పుడు ఫిల్ నైట్కి అయితే మైండ్లో ఒక ఇమేజ్ అయితే తిరుగుతుంది. బ్లూ రేస్ అనుకుంటా, బ్లూ రిబ్బన్ అయితే ఒక ఇమేజ్ అయితే తిరుగుతుంది. ఎందుకంటే అథ్లెట్స్ రన్నింగ్లో గెలిచిన తర్వాత వాళ్ళకు ఒక బ్లూ రిబ్బన్ అయితే ఇస్తారు కదా. సో ఆయన నోట్లోకి వెళ్ళి బ్లూ రిబ్బన్ స్పోర్ట్స్ అని అన్నాడు, బీఆర్ఎస్. సో వాళ్ళైతే ఓకే అయితే చెప్పారు. ఓకే చెప్పిన తర్వాత అంతా మంచిగా నడుస్తుంది అనే టైంలో 1971లో క్యాన్సల్ అయితే చేసుకున్నారు ఉంటిస్కా టైగర్ బ్రాండ్ వాళ్ళైతే. ఇక ఇప్పుడు నైట్కి అయితే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి చేతులు ఎత్తేయడం, లేదా 2 డేట్ చేసి ముందుకెళ్ళడం. నైట్ అయితే డేట్ చేసి ముందుకెళ్ళాడు. వాళ్ళ కోచ్ పేరైతే బవర్మ్యాన్. ఈయన ఒక షూ డిజైనర్ అన్నమాట, షూ డిజైనర్. సో వీళ్ళిద్దరు కలిసి పార్ట్నర్షిప్లో షూ అయితే డిజైన్ అయితే చేయడం స్టార్ట్ అయితే చేశారు. నైక్ అనే పేరు అయితే పెట్టారు. సో నైక్ అనే నేమ్ ఎందుకు పెట్టారంటే, నైక్ అనేది గ్రీక్లో ఒక దేవత పేరట. అండ్ షూస్ అనేది ఒక లోగో చేశారు కదా, ఆ లోగోనైతే ఫిల్ నైట్కి అయితే ఒక స్టూడెంట్ అయితే $35కి చేసి ఇచ్చిండట. అప్పట్లో ఆ లోగో ఆయనకు నచ్చలే, కానీ $35 ఇచ్చిండట. ఇచ్చిన తర్వాత అంత మంచిగానే ఉంది. సో మంచిగానే కొంచెం సేల్ అవుతున్నాయి. కానీ అంతగానం సేల్ అవ్వడానికి నాకు బిజినెస్ చేయడానికి మనీ లేవు. ఇన్వెస్ట్మెంట్ పెట్టి వేరే కంట్రీస్కి పంపడానికి అంత మనీ లేవు. అయితే ఒకసారి 1984లో నైక్ అయితే ఎయిర్ జార్డన్ అనేది ఒకటి 1 అయితే చేస్తే, సో దాన్ని బాస్కెట్బాల్ ప్లేయర్స్ అయితే ఆడడానికి వేసుకుంటే బాస్కెట్బాల్ వాళ్ళైతే దాన్ని క్యాన్సిల్ అయితే చేశారు. ఆ రోజు ఆ గేమ్లో బ్యాన్ అయితే చేశారు. బ్యాన్ చేసిన తర్వాత ఆ రోజు నుంచి నెక్స్ట్ ఇయర్ లోపు 126 మిలియన్ టర్నోవర్ అయితే వచ్చింది ఆ ఎయిర్ జార్డన్ షూస్కి మాత్రం. అండ్ 1988 నాటికి నైక్ ఒక పెద్ద బ్రాండ్ అయింది. కానీ ఏదో కొంచెం మిస్సింగ్ అవుతుంది అనిపిస్తుంది కదా. ఏం లేదు, నైక్ అనేది ఒక బ్రాండే కాదు, ఒక ఉద్యమంలా మారింది. జస్ట్ డూ ఇట్ అనే ఒక ఉద్యమం. ఒక చనిపోతున్న ఖైదీ
ఒక 10 నిమిషంలో ఉరిశిక్ష పడుతుంది, చనిపోతాడు అనే 10 నిమిషాల్లో ఆయన జస్ట్ డూ ఇట్ అని ఒక ఉద్యమం ఒకటి మాట అయితే చెప్పాడు. అదే ఈ నైక్ అనేది ఒక బ్రాండ్ కాదు, ఒక ఉద్యమం అని, వాళ్ళు ఒక ఎమోషన్ అని అక్కడ ఉన్న ప్రజలందరూ మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. నైక్ ఒక సంస్థ, ఒకటి అది కాదు, ఒక ఉద్యమం అన్నట్టు. సో అలా అయితే నైక్ అయితే బీభత్సంగా పేరు వచ్చింది, ఆయన బీభత్సంగా మంచిగానే ఉంది. కానీ సడన్గా ఒక్కటేసారి పూమా, అడిడాస్ బ్రాండ్స్ అయితే మళ్ళీ మీదికి లేసాయి. నైక్ ఉంది పడిపోలే, కానీ వీటిలకు ఈక్వల్గా పూమా, అడిడాస్ బ్రాండ్ అయితే లేచింది. అండ్ 1991లో ARRK అనే ఒక షూని అయితే తెచ్చారు, అది మంచి హిట్ అయింది. 1996లో టైగర్ వుడ్స్ గోల్ఫ్స్ అనే ఒక షూని అయితే తెచ్చారు, అది సూపర్ హిట్ అయింది. అండ్ 2003లో లెబ్రన్, క్రిస్టియానో రొనాల్డో వీళ్ళైతే షూస్ని తేలే, ఆ షూస్ నుంచి బ్రాండ్ని తేలి ఆ బ్రాండ్కి ఒక అంబాసిడర్లోనే తీసుకొచ్చారు. ఇప్పుడు రొనాల్డో అయినా నఫేల్ అయినా వీళ్ళందరూ ఏంటంటే ఆ బ్రాండ్ని మొత్తం అంబాసిడర్. అరే ఈ బ్రాండ్ ఎవరిది అని అంటే మనకు ఫిల్ నైట్ అని గుర్తురా, రొనాల్డో గుర్తు వస్తుంది, ఎందుకంటే వాళ్ళు వాడే షూస్ అవే, వాళ్ళ ఒక అంబాసిడర్నే గుర్తు తీసుకొచ్చారు. సో అన్నిట్లకు అన్ని షూ కంపెనీ వాళ్ళు చేసిన మిస్టేక్ని వీళ్ళు చేయలేరు, ఎందుకంటే వీళ్ళు పెద్ద పెద్ద అంబాసిడర్ని తీసుకొచ్చి ఆ బ్రాండ్లో ఉంచుకుర్రు. సో బ్రాండ్ల కన్నా వాళ్ళు ఇదే తీసుకొచ్చారు. అండ్ 1990స్లో ఒక చిన్న మిస్టేక్ అయితే చేయడం వల్ల డౌన్ఫాల్ కొంచెం స్టార్ట్ అయింది, కానీ పర్వాలేకుండా మంచిగానే ఉంది. ఇప్పటికీ $200 బిలియన్ అయితే టర్న్ ఓవర్ అయితే వచ్చిందన్నమాట. ఒక్కసారి మీరు అందరు ఆలోచించండి. ఈ వీడియోని అయితే లైక్ అయితే వేసుకొని ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్తున్నా కదా, ఒక కార్లో షూస్ పెట్టుకొని మనీ లేక ఎక్కడి నుంచో తెచ్చుకొని షూస్ పెట్టుకొని నార్మల్గా అమ్మాడు. ఫస్ట్ ఫిల్ నైట్ అయితే ఒక అథ్లెట్, తన లైఫ్లో మెయిన్ థింగ్ అథ్లెట్ అవ్వడం అనేది ఒక పెద్ద గ్రేట్ డ్రీమ్. ఆ డ్రీమ్లో ఫెయిల్ అయిన వాడు నేను అథ్లెట్గా అవ్వలేను అని నార్మల్గా కూర్చోలేడు, నేను స్పోర్ట్స్లోనే ఉంటా అని షూ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాడంటే ఆయన ఎంత స్ట్రాంగ్ అర్థం చేసుకొని ఆ షూ బిజినెస్ స్టార్ట్ చేసి ఎలాంటి మనీ లేకపోయినా రీసెంట్స్ చూడకుండా వదిలిపెట్టేసి ఇలా చేసి కార్లో షూస్ పెట్టుకొని అమ్మి వాళ్ళ కోచ్ ఎవరైతే అథ్లెట్ అవ్వడానికి హెల్ప్ చేశాడో అథ్లెట్ అవ్వడంలో మిస్ అయ్యి ఏజ్ ఎక్కువ అయ్యి కాకుండా ఉన్నాడు కదా, వాళ్ళ కోచ్ హెల్ప్ వల్ల పార్ట్నర్షిప్ తీసుకొని ఇంత నైక్ అనే బ్రాండ్ అయితే సృష్టించాడు. సో ఇదన్నమాట వీడియో. మీకు నచ్చింది అనుకున్నాను. సో నచ్చితే లైక్ అయితే వేసుకొని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. చలో గాయ్స్, సో ఇంకొక